నేను మాట్లాడబోతున్నారు అయ్యా. నాతో నా ప్రియులందరితో మాట్లాడండి అయ్యా. నీకే కోట్లాది వందనాలు, స్తోత్రములు స్తోత్రములు దేవా. అయ్యా నాయన, నీ వాక్యం మా పాదంలో దీపం, మా త్రోవలకు వెలుగయ్యా. నీ వాక్యాన్ని బట్టి స్తోత్రములు అయ్యా. మీరే మాతో మాట్లాడండి దేవా. అయ్యా, ఇప్పటి వరకు నాన్న పాడుకున్న పాటలన్నింటిలో తోడుగా ఉన్నారయ్యా. అయ్యా, నీ స్తోత్రములు దేవా. నీకే కోట్లాది వందనాలు ప్రభువా. ఏలాది స్తోత్రములు స్తోత్రములు దేవా. అయ్యా, ఈ పరిశుద్ధమైన ఆరాధన అయ్యా మీరే జయకరంగా జరిగించింది దేవా. ఇప్పుడు ఇచ్చిన వారిని వాటిని స్తోత్రములు, రావలసిన వారిని తోడుకొని మీరు నడిపించింది దేవా. నాని దాసును నిలబెట్టుకొని మీరేమైనా మాట్లాడండి అయ్యా. నీ లేఖనంలో ఉన్న మాటలు అయ్యా మీరు మాకు బోధించండి అయ్యా. నీ స్తోత్రములు అయ్యా. అయ్యా, నీ కొందనాలు అయ్యా. నాయన, ఈ నీ దినమైన సమాధానమైన సంగతులు తెలుసుకుంటే నీకెంతో మేలను సెలవిస్తున్నారయ్యా. అవును ప్రభువా, నీ స్తోత్రములయ్యా. అయ్యా, సమాధానపరిచే సంగతులయ్యా ప్రభువా, పరిశుద్ధమైన మాటలయ్యా మీరు మాకు వినిపించండి అయ్యా. మీరు మాకు బోధించండి అయ్యా. నేను శోధనలో పడిపోకుండానట్లుగా దేవా మెళకువగా ఉండి దేవా నేను ప్రార్థించే వారంగా చెయ్యయ్యా. అటు కృపను మాకు అందరికీ దయచేయ్యా. సిద్ధపాటు మాకు దయచేయ్యా. అయ్యా, మేల్కొని ఉండే వారంగా చెయ్యయ్యా. ప్రభా, నీ స్తోత్రాలయ్యా. మీరు అంటున్నారుగా దేవా, ఒక గడియైనను మేల్కొని ఉండలేరా అంటున్నారుగా ప్రభా. సృష్టిలతో మాట్లాడుతున్నారుగా దేవా. అంటే యొక్క కృపను మాకు దయచేయ్యా. మేల్కొని ఉండే వారంగా చెయ్యయ్యా. అయ్యా, నీ వాక్యమే ప్రభా అయ్యా సత్యంలో నడిపించుదయ్యా. నీ వాక్యమే మారు మనసులోకి నడిపించుదయ్యా. నీ వాక్యం ద్వారా మీరు నీ దాసుని నిలబెట్టుకుని మాట్లాడించుదయ్యా. నీకే వందనాలు. ఇంకా రావలసిన వారిని మీరే తోడుకొని నడిపించుదయ్యా. మైకెంత ద్వారా అయినా ప్రతి కుటుంబాన్ని కూడా దేవా మీరే దీవించి ఆశీర్వదించమని, ఇప్పుడు వచ్చిన ప్రతి కుటుంబాన్ని దీవించమని, ఈ పరిశుద్ధమైన ఆరాధన అయ్యా మీరే జయకరంగా జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామం పేరట మీకు బ్రతిమలాడి అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. సర్వోన్నతమైన మా తండ్రి, కృపామయుడా మీ స్తోత్రం. ఇంతవరకు నాయన మీకు దయచేశారు మీ స్తోత్రం. మా ప్రభువా, పాడిన పాటల్లోనూ ప్రాంతంలోనూ మీరు తోడై ఉన్నారు. మీ స్తుతులు సమయంలో దేవా మీ యొక్క లేఖనాల నుంచి మీ మాటల నుంచి చదువుకుంటుండగా మీ యొక్క తోడు నుంచి నడిపించండి. మా రక్షకుడు యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అంతా కూడా తండ్రి మీకు మనం చూస్తున్నాం. అలాగే మీ ప్రభు వాక్య పరిచర్యలో కూడా మీకు దయచేయండి. యేసు నామములో ప్రార్థించున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తోత్రంలో ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలండి. ఈ సమయంలో మనందరం లేచి నిలబడి మనందరం కూడా లేచి నిలబడి దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. దేవుని స్తోత్రంలో కీర్తన గ్రంథము అందరికీ లేచి నిలబడదాం. ఎవరు మౌనంగా ఉండద్దు, ఎవరు కింద కూర్చోవద్దు, అందరూ కూడా లేచి నిలబడండి. అది దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దేవుని యొక్క వాక్యాన్ని కీర్తన గ్రంథము 12వ కీర్తన, కీర్తన గ్రంథము 12వ కీర్తన మనం చదువుకుందాం. సమయంలో ఆ యొక్క కీర్తన భాగాన్ని సహోదరి చిన్ని చదువుతుంది. కీర్తన గ్రంథము 12వ కీర్తన. సమయంలో మనం ఇవ్వాలండి. గత రాత్రి సమయంలో మనం సామిత్ర గ్రంథం నుండి దేవుని మాటలు మనం తెలుసుకున్నాం. అదే కంటిన్యూషన్ చేద్దాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సామిత్ర గ్రంథము 1వ అధ్యాయం.
సామెతల గ్రంథము 1వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుకుందాం. నా ఉపదేశమును అంగీకరించేవాడు సురక్షితముగా నివసించును. వాడు కీడు వచ్చుచున్నను భయము లేక. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మనకు ముఖ్యంగా మనం అనుకుంటా ఉంటాం చాలాసార్లు, ఇగో నేను నా కుటుంబం కూడాను సురక్షితంగా క్షేమంగా ఉండాలి అని అనుకుంటాం కదా. మరి సురక్షితంగా క్షేమంగా ఉండాలి అని అంటే మరి దాన్ని బట్టి మనకి మరి డబ్బులుంటేనో లేకపోతే ఇంకేదో మనం కలిగి ఉంటేనో మనం మరి సురక్షితంగా క్షేమంగా ఉన్నాం. కానీ దేవుని యొక్క ఉపదేశాన్ని అంగీకరించినప్పుడే మనము ఖచ్చితంగా సురక్షితంగా ఉంటాం. హల్లెలూయా. అంతేకాదు, దేవుని యొక్క ఉపదేశాన్ని అంగీకరించినప్పుడు దాన్ని బట్టి మనం నడుచుకుంటున్నప్పుడు మనము నెమ్మదిగా ఉంటాం. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ యొక్క సామెతల గ్రంథాన్ని రచించింది ఎవరంటే సొలొమోను. ఈ సొలొమోను గారు ఎవరు కుమారుడు? దావీదు గారు కుమారుడు. అయితే మరి చూడండి, దేవుని యందు భయంతోనూ భక్తితో మనం పెరుగుతున్నప్పుడు ఖచ్చితంగా దేవుని యందు భయము భక్తి ఉన్న ఆ కుటుంబంలో ఖచ్చితంగా ఆ కుటుంబీకులందరూ కూడాను అదే విధంగా నడుస్తూ ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఖచ్చితంగా అదే విధంగా నడుస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి వాక్యాన్ని వినకపోతే, వాక్యాన్ని అర్థం చేసుకోకపోతే ఒకవేళ మనుషులు వ్యతిరేకంగా ఉంటారు. కానీ వాక్యము అనుసరిస్తున్న ఆ కుటుంబంలో ఉన్న వారందరూ కూడాను, అందుకని దేవుళ్ళారా, దావీదు గారి యొక్క అనుభవం కూడాను మరి తండ్రి యొక్క అనుభవాన్ని బట్టి, తండ్రి దేవుణ్ణి వెంబడించిన విధానాన్ని బట్టి మరి సొలొమోను కూడాను ఆ విధంగా ప్రభువును వెంబడిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే మరి దావీదు గారు కూడా ఒక మాటను చెప్తా ఉన్నాడు. మనం కీర్తన గ్రంథం 112వ కీర్తన 7-8 వచనాల్లో మనం చూసినట్లయితే ఇక్కడ 112వ కీర్తన 7-8 వచనాలు. వాని హృదయము యెహోవాను, చూడండి, వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును. వాడు దుర్వార్తకు, చూడండి ప్రియ దేవుడా, దుర్వార్తకు జడియడు. చూడండి ప్రియ సహోదరి సహోదరుల, ఒక్క మాటను మనం గమనించినట్లయితే ఈనాడు అతి భయంకరంగా ప్రపంచ దేశాలని అతి భయంకరంగా వణికిస్తున్న వార్త ఏంటి అని అంటే కరోనా. అవునా? కరోనా ఇది దురవార్త లేకపోతే ఇది మంచి వార్త? చెప్పండి, ఇది ఏ వార్త? ఇది గట్టిగా చెప్పాలి. ఇది మంచి వార్త కాదుగా. కాబట్టి ఇది దుర్వార్త, ప్రపంచ దేశాన్ని వణికిస్తుంది అతి భయంకరంగా. మరి అనేకుల యొక్క వేదనకు ఈ దుర్వార్త కారణమైంది. ఇది మంచి వార్త కాదు. కాబట్టి ఈ దుర్వార్త మనకి వినబడుతున్నప్పుడు, ఈ దుర్వార్త మనం వింటున్నప్పుడు దేవుని యందు భయము భక్తి కలిగిన వారంట ఏ విధంగా కూడా వారు జడియరంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి జడియరు.
ప్రజలారా ఏ విధంగా కూడా వారు భయపడరు. అదే ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఏమన్నాడు? వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైతే యెహోవాను ఆశ్రయించి అలాగే మరి ఆయన మీద ఆధారపడి ఉంటారో వారి యొక్క మనసు అంట ఎలా ఉంటుందంట? స్థిరముగా ఉంటుందంట. స్థిరముగా ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు యేసుప్రభువారు ఒక మాట చెప్పాడండి. యేసుప్రభువారు ఒక మాట చెప్పాడు. ఏంటి ఆ మాట అంటే, మనం మరి యోహాను సువార్త 14వ అధ్యాయాన్ని మనం చూస్తే యేసుప్రభువారు అక్కడ చెప్తా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నాడు? మీ హృదయములను కలవరపడనీయుడి. దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు మాటలు వింటున్న వాళ్ళరా, ఇక్కడ ప్రభు యేసుక్రీస్తు వారు ఇగో ఈ మాట చెప్పటానికి కారణం ఏమై ఉంటుంది? ఏంటి? ఒకనొక సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు దేవాలయంలో నుంచి బయటకు వస్తా ఉన్నాడు. దేవాలయంలో నుంచి బయటకు వస్తా ఉన్నప్పుడు సహోదరి సహోదరులారా, యేసు ప్రభువారు శిష్యుల్లో ఒక ఆయన ఉంటాడు. ప్రభుతో చెప్తున్నాడు, ప్రభా ఈ కట్టడం చూడండి, ఇగో ఈ రాళ్ళు చూడండి. కాబట్టి ఇంత పెద్ద రాళ్ళతో ఈ దేవాలయాన్ని ఇగో ఎలా కట్టగలిగారు? కాబట్టి ఈ రాళ్ళేంటి, అసలు ఈ కట్టడలేంటి అని చెప్పేసి యేసుప్రభు వారితో యేసుప్రభు వారి శిష్యుల్లో ఒక ఆయన అంటా ఉన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నాడంటే, ఇదిగో మీరు ఈ కట్టడం చూస్తున్నారే, ఇదిగో మీరు ఈ రాళ్ళని ఎందుకు చూస్తున్నారు, ఈ కట్టడాలు ఎందుకు చూస్తున్నారు? ఒకనొక సమయం ముందు ఇవన్నీ కూడా పడద్రోయబడి కాలము వస్తూ ఉంది. కాబట్టి మాట వినగానే వాళ్ళ హృదయాల్లో కలవరం పుట్టిందండి. ఇటు వినాలి. ఈ మాట వినగానే వాళ్ళ హృదయాల్లో కలవరం పుట్టింది. ఏ మాట విన్నారు వీళ్ళు? ఏ మాట విన్నారు చెప్పండి? వాళ్ళు ఏమన్నారు? యేసుప్రభు వారి శిష్యుల్లో ఒక ఆయన ఏమన్నారు? బోధకుడా, ఈ రాళ్ళు ఎట్టివో, ఈ కట్టడలు ఎట్టువో ఒకసారి చూడండి అన్నారు. అప్పుడు యేసుప్రభు వారు వారితో ఏమన్నాడంటే, ఇదిగో మీరు ఈ రాళ్ళను ఈ కట్టడాలు ఎలా చూస్తున్నారు మీరు? కాబట్టి ఒక సమయం రాబోతుంది. ఆ సమయం ముందు ఇదిగో ఇది రాతి మీద రాయి ఒక్కటైనను నిలవకుండా పడద్రోయబడి కాలము వస్తూ ఉంది అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఆ కాలం రాబోతా ఉంది అన్నప్పుడు వీళ్ళందరికీ కూడాను కలవరం వచ్చేసిందండి. వీళ్ళందరికీ కలవరం రాగానే ఇప్పుడు యేసుప్రభు దగ్గరికి వచ్చి అన్నారు, ప్రభా ఇదిగో మరి ఇది ఎప్పుడు జరుగుతుంది అన్నప్పుడు యేసుప్రభు వారు అన్నాడు, ఇదిగో మరి ఒక కాలమున భూకంపాలు జరుగుతాయి, తర్వాత ఎన్నో భయంకరమైన పరిస్థితులు సంభవిస్తూ ఉంటాయి అని యేసుప్రభు వారు చెప్పారు. ఇదిగో నా రాకడకు ముందు, నేను వచ్చే ముందు ఇదిగో ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితులు ఎన్నో జరుగుతూ ఉంటాయి, కానీ మీరు మాత్రం భయపడదు, మీరు మీ విశ్వాసంలో కాపాడుకోండి అన్నారు. హల్లెలూయా. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు మాట్లాడించున్న వాళ్ళారా, ఈ దినాల్లో మనం ఎన్నో దుర్వార్తలు వింటా ఉన్నాం, అవునా కదా? ఎన్నో దుర్వార్తలు. ఎప్పుడు ఏ దుర్వార్త వినవలసి వస్తుందో మనకు తెలియట్లా. చూడండి, ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క దుర్వార్త, ఒక్కొక్క నెలలో ఒక్కొక్క దుర్వార్త, ఒక్కొక్క రోజు ఒక్కొక్క దుర్వార్త, ఎన్నో రకాల దుర్వార్తలు. మంచి వార్తలు ఏముంటాయి? ఏమనగలుగుతున్నాం మనం? గమనిద్దామండి ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు దుర్వార్తలు అనేవి ఎక్కువైపోతా ఉన్నాయి, అవునా కాదా? దుర్వార్తలు ఎక్కువైపోతా ఉన్నాయి. అయితే ప్రజలారా, ఇలాంటి దుర్వార్తలు వింటున్నప్పుడు మనమంతా జడియకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఇలాంటి దుర్వార్తలు వింటున్నప్పుడు మనం భయపడకూడదు. హల్లెలూయా. కాబట్టి ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఏమండి, యేసు ప్రభువు చెప్పారు, దేశం మీదకి దేశం లేస్తారు, జనం మీదకి జనం లేస్తారు, అక్కడక్కడ భూకంపాలు కలుగుతాయి, ఇదిగో ఎన్నో మరణకరమైన వార్తలు మనం మీరు వింటారు అని యేసు ప్రభువు చెప్పారు. కాబట్టి ఏంటి, అంచె దినాలలో ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు యొక్క రాకడ దినాల్లో ఏంటి ఇవన్నీ కూడా జరగవలసినవి జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా జరగవలసినవి జరుగుతూ ఉన్నాయి. అయితే వీటిని గురించి మనం కలవరపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. కానీ మనం ఏం చేయాలంటే దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాము, విన్న వాక్యాన్ని అనుసరించినట్లయితే మనం ధన్యులు. హల్లెలూయా. ఏం చేయాలంట, వాక్యాన్ని ఏంటి విన్న తర్వాత దాన్ని అనుసరించాలి. విన్న తర్వాత మనం వింటున్నాం కానీ మరి అనుసరిస్తున్నామా? ఏంటి, మనం వింటున్నాం కానీ ఇగో దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నామా? యేసు ప్రభువు చెప్పాడు, ఎవరు కూడాను నశించుకోవడం ఆయన చెప్పాం కాదు. కాబట్టి అంతటా అందరూ కూడాను మారు మనసు పొందాలన్నారు. అవునా కదా? అంతటా అందరూ మారు మనసు పొందాలన్నారు. కాబట్టి ఇలాంటి దుర్వార్తలు మనం వింటున్నప్పుడు అదే దుర్వార్త మన దగ్గరికి వచ్చి మన దగ్గర ఆగిపోతే ఏంటంటే మన పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించారు. మారు మనసు పొందకుండా ఇదే దుర్వార్త ఇవాళ ఎక్కడెక్కడో జరుగుతామని ప్రజెంట్లరా అలాగనే మన దేశానికి వ్యాపించింది. మన దేశంలో కూడాను ఏంటి ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క దుర్వార్త వింటా ఉన్నాం. ఇదే దుర్వార్త ఇగో మన కుటుంబానికి వచ్చి ఏంటి మన కుటుంబం దగ్గర ఆగిపోతే మన పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించేది. మనకు అవసరమైంది ఏంటి లోకంలో? మనం ఏం తెలుసుకోవాలి, మనం ఏం పొందుకోవాలి లోకంలో? ఏంటి ప్రియ సోదరి సోదరులారా, దేవుడు పదే పదే మనుషులతో మాట్లాడుతుంటే మనుషులు అర్థం చేసుకోవట్లా. ఏంటి జనులు ఏం చేస్తున్నారంటే ఈ దినాల్లో ఎలాంటి దుర్వార్తలు వింటున్నా సరే ఏంటి అవునా అనుకుంటూ ఉన్నారు. కలవరం చెందేవారు కలవరం చెందుతున్నారు. ఏంటి జాగ్రత్త పడేవారు జాగ్రత్త పడుతూ ఉన్నారు. మరికొందరైతే ఎవరికి ఇష్టం వచ్చినగా నడిచేవారు నడుస్తూనే ఉన్నారు. ఎవరి దారి వారిది అయిపోయింది. అదేమంటే ఏమంటారు, ఇదిగో నేను నడుస్తున్న మార్గం మంచిదయ్యా, కాబట్టి నా ఆలోచన మంచిది, నా నడవడిక మంచిది, నా ఉద్దేశాలు మంచిది అని చెప్పేసి ఈ విధంగా మనుషులు అనుకుంటా ఉన్నారు. కానీ పరిశుద్ధ గ్రంథం ఏమని సెలవిస్తుందంటే, ప్రియ సహోదరి సహోదరులారా, ఒకని మార్గము వాని దృష్టికి ఏంటి ఎలా ఉందంట, ఏంటి వాని దృష్టికి అది సరిగానే ఉంటుంది కానీ అది తుదకట్ట మరణమునకు దారి తీస్తుందంట. ఒకటి మార్గము వాని దృష్టికి ఏంటి సరిగానే ఉంటుంది, చక్కగానే ఉంటుంది. చూడండి, మనం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో సామెతల గ్రంథము 16వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాం. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును. ఏమంటారు ఏంటి, ఈ దినాల్లో మనుషులు ఎన్నో భయంకరమైన దుర్వార్తలు మనం వింటున్నప్పుడు ఏంటి ఇదిగో దైవజనులుగా మేము ఏంటి చెప్తా ఉంటాం, అబ్బా ఇదిగో పరిస్థితులు బాగోలేదయ్యా, అమ్మ పరిస్థితులు బాగోలేదు ఏంటి, కాబట్టి మీరు మారు మనసు పొందాలి, ప్రభువుని అంగీకరించాలి, ప్రభు వైపు చూడాలి. కాబట్టి ఇదిగో ఈ దినాలు మంచివి కాదు ఏంటి, ఇదిగో ఎప్పుడేం జరిగిందో తెలియదు అని ఇదిగో ఇలా చెప్తూ ఉన్నట్టే ఏంటి ఏమంటారంటే వినేవారుగా లేరు. కాబట్టి భయపెచ్చి ఏంటి, ఇదిగో మేము నడుస్తున్న మార్గం కరెక్టేనండి, మేము ఏ తప్పు చేయట్లా ఏంటి, మేము ఎవరికి కూడా ఏ విధమైన అన్యాయం చేయట్లా, మేము ఎవరిని కూడా మోసగించట్లా, మేము ఎవరికి కూడాను ఎవరిది కూడా అన్యాయంగా తీసుకోవట్లా. కాబట్టి మేము బాగానే ఉన్నాం ఏంటి, వారి దృష్టికి లేకపోతే వారి యొక్క ఆలోచనలకి వారి మార్గాలు యథార్థంగానే ఉన్నాయి. కానీ దేవుని యొక్క వాక్యాన్ని ముందు పెట్టుకొని మనం ఎంత యథార్థంగా ఉన్నామో పరిశీలన చేస్తే అప్పుడు అర్థమవుతూ ఉంటుంది. ఏమండి అప్పుడు అర్థమవుతూ ఉంటుంది. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే యెషయా గారు
దేవుని ప్రత్యక్షత ఆయనకి దొరక్క ముందు ఏంటి అతడు కూడా ఏమనుకున్నాడంటే నేను బాగానే ఉన్నాను అనుకుంటా ఉన్నాడు. కానీ యెషయా గారికి దేవుని యొక్క ప్రత్యక్షత దొరికింది. యెషయా గారికి దేవుని ప్రత్యక్షత దొరికినప్పుడు ఆ ప్రత్యక్షతలో ఏంటి దేవుని దూతలు ఏంటి ఇది చూడండి, ఆ పరలోకములకు ఎక్కిపోవచ్చు ఏంటి ఆ ప్రభువును కనపరుస్తా ఉన్న ఆ దర్శనాన్ని చూశాడు ఆయన. అది చూసి ఏంటి ఇప్పుడు అనుకున్నాడు, ఏమంటున్నాడు ఆయన, అయ్యో నేను అపవిత్రమైన పెదవుల గలవాడును, అపవిత్రమైన పెదవుల గల జనుల మధ్యన నివసిస్తున్నాను. ఏంటి ఏమన్నాడు, ఇప్పుడు నేను నశించిపోయాను, ఇప్పటి వరకు కూడా నాకు తెలియలా. ఏంటి ఎప్పుడు ఆయనకి అర్థమైంది, ప్రవక్తే. కానీ ఎప్పుడు అర్థమైంది, దేవుని యొక్క ప్రత్యక్షత మనుషులకి వారి యొక్క నడవడిక, వారి ఆలోచన, వారి ప్రవర్తన ఏంటి, వారు చేస్తున్న పనులు ఏంటి, వారు మాట్లాడుతున్న మాటలు, ఇవన్నీ వారికి ఎప్పుడు అర్థమవుతాయి, ఇది తప్పు అని ఎప్పుడు అర్థమైంది అని అంటే ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం పట్ల మనసు పెడతారో. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం పట్ల మనసు పెడతారో ఏంటి, ఎప్పుడైతే వాక్యాన్ని అనుసరిస్తూ ఉంటారో ఏంటి, ఎప్పుడైతే వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటూ ఉంటారో అప్పుడు అర్థమైందండి. లేకపోతే అర్థం కాదు. ఒక్కోసారి ప్రజలు అంటూ ఉంటారు, ఏమయ్యా మారు మనసు పొందయ్యా, పరిస్థితులు బాగోలేదు, రోజులు బాగోలేదు, మారు మనసు పొందయ్యా అంటే ఏమంటారు, మాకు తెలుసులేండి, ఇప్పుడు కాదులేండి, మాకు తెలుసులేండి, మేమైనా బాగానే ఉన్నాం. వయసు ఎంత వచ్చింది ఏంటి, ఎంత వయసు ఉంది, వచ్చేసినాయి 80 సంవత్సరాలు వచ్చేసినాయి, లేదా అంతకంటే తక్కువగా 70 సంవత్సరాలు వచ్చినాయి, ఇంకా తక్కువగా అయితే ఏంటి 60 సంవత్సరాలు వచ్చినాయి. కానీ నీ జీవితంలో నీకు ఎన్ని సంవత్సరాలు వచ్చినా నువ్వు ఇంకా ఏంటి, నువ్వు నడుస్తున్న నడవడిక, నీ పనులు, నీ మాటలు, ఇవన్నీ కూడా నువ్వేమనుకున్నావు అంటే యథార్థం అని అనుకున్నావు, నేను చేసేది కరెక్ట్ అనుకుంటున్నావు. కాదు సహోదరి సహోదరుడా, ఏంటి మన దృష్టికి అది ఒకవేళ మంచిగానే ఉండొచ్చు, కానీ దేవుని యొక్క వాక్యాన్ని ఏంటి మన జీవితానికి ముందు పెడితే ఖచ్చితంగా మన జీవితం ఎలా ఉంది అనేది వాక్యం చెప్తా ఉంటుంది. హల్లెలూయా. యెషయా గారు ఏమనుకుంటున్నాడు ఏంటి, దేవుని యొక్క ప్రత్యక్షత యెషయా గారికి దొరికినప్పుడు, యెషయా గారు దేవుని యొక్క దర్శనం చూసినప్పుడు యెషయా గారికి అర్థమైంది, అయ్యో నేను అపవిత్రమైన పెదవుల గలవాడను. అంటే అపవిత్రమైన పెదవులు గలవాడంటే ఇప్పుడు వరకు ఏం మాట్లాడాడు ఆయన, అవునా కదా? అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యన నేను నివసించాను. ఎక్కడున్నాను, ఎక్కడ కూర్చున్నాడంట ఎక్కువ ఏంటి, ఒక అనుభవం. ఎక్కడున్నాడు, పరిశుద్ధ గ్రంథం సెలవిస్తా ఉందండి, దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, పాపుల మార్గమున నిలవద్దు, అపహాసకులు కూర్చున్న చోటున కూర్చోవద్దు. ఏంటి, అవతల వాడు 100 మాటలు మాట్లాడాడు అనుకోండి, వ్యర్థమైన మాటలు, నువ్వు వాటిలో కనీసం 10 మాటలైనా మాట్లాడవా? ఈ 10 మాటల్లో ఏంటి, 10 మాటల్లో ఒక్క మాట అయినా తప్పు ఉండదా ఏంటి, ఒక్క మాట అయినా. నిజంగా మనము ఏంటి నలుగురుగా 10 మందిగా లేకపోతే కూర్చుంటాం, ఏంటి మాటలు ఎన్నో వస్తూ ఉంటాయి. ఎన్నో మాటలు మాట్లాడుతున్నప్పుడు సహజంగా ప్రియ సహోదరి సహోదరులారా ఏంటి, ఆ మాటల్లో ఎవరో ఒకరు గురించి ఒక చెడు మాట అయినా మనం మాట్లాడుతూ ఉంటాం. లేకపోతే ఒకవేళ నువ్వు మాట్లాడకపోయినా వింటున్నావుగా, అవునా కదా? అదే ఆ అనుభవాన్ని చెప్తున్నాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవుల గలవాడను, అపవిత్రమైన పెదవుల గల జనుల మధ్యన నేను నివసిస్తూ ఉన్నా, నేను నశించిపోయా అని చెప్పేసి ప్రజలరా దేవుని యొక్క వాక్యంలో యెషయా గారి ద్వారా దేవుడు మాట్లాడిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఏ రోజైనా నీకు ఆ అనుభవం వచ్చిందా ఏంటి, ఎప్పుడైనా నువ్వు ఆలోచన చేయగలిగావా? ఎప్పుడైనా సరే. కాబట్టి ప్రియ సహోదరి, దేవుడు మాటలు వింటున్న వారులారా, మన దృష్టికి అది మనకు మంచిగానే ఉంటుంది.
కాబట్టి ఎప్పుడైతే యెషయా గారి మాట అన్నాడో ఏంటి వెంటనే ఆ పరలోకం నుండంట దేవుడు దూతను పంపించి ఏంటి ఆ నుప్పుతో అంటే ఆ కారుతో నుప్పుతో నిండిన కారు తీసుకొచ్చి అది ఆయన పెదములకు తగిలించగా తన పాపములకు ప్రాయశ్చిత్తమాయెను. హల్లెలూయా. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడు? ఏంటి? ఇది నీ పెదవులు తగిలిన గనుక నీ పాపములకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయాను. ఎప్పుడు తొలగిపోతాయండి మన దోషాలు? ఏంటి? మన అతిక్రమాలు ఎప్పుడు తొలగిపోతాయి? ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు రక్తంలో కడగబడినప్పుడే. హల్లెలూయా. యేసుక్రీస్తు రక్తంలో ఖచ్చితంగా మనం కడగబడాలి. ఎందుకంటే యేసు ప్రభు రక్తంలో కడగబడలేదనుకోండి, దుర్వార్త ఎప్పుడు మన ఇంటి దగ్గరకు వచ్చాగిద్దో మనకు తెలియదు. అవునా కదా? ఒక సహోదరుడు చర్చిలు అన్ని పనులు చేస్తా ఉన్నాడు. చేపలేస్తున్నాడు, ఊడుస్తున్నాడు, చేపలేస్తున్నాడు, మైకి పెడతా ఉన్నాడు ఏంటి, అన్ని పరిచర్యలు చేస్తున్నాడు. అయితే ఏంటి మరి పాస్టర్ గారు చెప్తా ఉన్నాడంట సహోదరుడికి, అయ్యా నువ్వు మారు మనసు పొందాలి అని. పాస్టర్ గారు చెప్తాను అంటున్నాడు, పొందుతాను, కొద్ది టైం ఉంది, పొందుతా అన్నాడు. సరే తన మనసులో అనుకున్నాడంట, ఇదిగో నేను మారు మనసు పొందటమేగా, చనిపోయేటప్పటికి ఆ పరిస్థితి వచ్చేలోపు నేను పొందుతానులే, చివరి దశలో పొందుతానులే అనుకున్నాడంట. సరే చర్చిలో విశ్వాసులు కూడా, రక్షణ పొందిన విశ్వాసులు ఉంటారుగా, వారు కూడా చెప్తున్నారంట. వారు కూడా చెప్తుంటే ఇదే మాట అన్నాడు. అయితే నిజంగా అనుకోని విధంగా అతని విషయంలో ఒక దుర్వార్త ఏంటి, అతను అనారోగ్యంతో తనకు అనారోగ్యం వచ్చేసింది. కాబట్టి అనారోగ్యంతో తన దేహం నింపబడింది. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు, హాస్పిటల్లో టెస్టులు చేశారు. చేయగానే ఇగో డాక్టర్ చెబుతా ఉన్నాడు, ఇక ఇతను బతకడం, ఇతను చనిపోతాడు. తన జీవితంలో తనకి దుర్వార్తన పడిపోయింది. సరే ఇప్పుడు దైవజనులు వచ్చి ప్రార్థన చేస్తున్నారు, విశ్వాసం వచ్చి ప్రార్థన చేస్తున్నారు. అలాగనే డాక్టర్ గారు కూడా ప్రభు నమ్ముకున్న ఆయన కనుక ఆయన కూడా చెప్తున్నాడంట, సహోదరుడా నువ్వు మారు మనసు పొందు అంటే. ప్రజెంటులారా పాస్టర్ గారు చెప్తుంటే, లేదా విశ్వాసులు చెప్తుంటే, ప్రజెంటులారా ఆ చివరి దశలో మారు మనసు పొందాడా? పొందడా? సాతానుడు తన హృదయాన్ని కఠినపరిచింది. అప్పుడు ఏమనుకున్నాడంటే, ఇదిగో ఇంతకాలం నేను నాకు ఇష్టం వచ్చినట్లుగా లోకంలో తిరిగా, కాబట్టి నేను ఇప్పుడు ఏవో నాకు వచ్చిన అనారోగ్యాన్ని బట్టి ఇగో నేను ప్రార్థన చేస్తే దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు. కాబట్టి స్వస్థత పొందిన తర్వాత నేను ఇదిగో మరి చర్చికి వెళ్తా, కాబట్టి నేను సాక్ష్యం చెప్తున్నప్పుడు అందరూ వింటారు. అప్పుడు వాళ్ళందరూ ఏమనుకుంటారు, వీడు ఆరోగ్యంగా ఉన్నప్పుడు వీడికి ఇష్టం వచ్చినట్లుగా తిరిగాడు, కాబట్టి ఇది అనారోగ్యంగా రాగానే ప్రభు వైపు తిరిగాడు, మారు మనసు పొందాడు అని చెప్పేసి అని ఒక రకంగా మాట్లాడుకుంటారుగా. చూసారా దుష్టాలోచన? ఇదిగో ఈ మాట తను అనుకుంటూ ఉన్నాడు, ఈ విధంగా ఆలోచనలు చేస్తూ ఉన్నాడు. చేస్తుండగానే ప్రియమిత్రులారా వెంటనే తన ప్రాణం పోయిందంట. ఈ దుర్వార్త మంచి వార్త? ఏది మంచి వార్త? మారు మనసు పొందటం మంచి వార్త. అయ్యా నువ్వు మారు మనసు పొందావా? పొందానండి, మంచి వార్త. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ మారు మనసు పొందరా, మనిషి చనిపోయాడు, ఇదే వార్త అండి, దుర్వార్త. కాబట్టి ప్రియమిత్రులారా దుర్వార్త అనేది ఎప్పుడు మన దగ్గరికి వస్తుందో, ఎప్పుడు మన దగ్గర ఆగిద్దో మనకు తెలియదండి. కాబట్టి మనం ఏం చేయాలండి? నువ్వు ఆరోగ్యంగా ఉన్నా అనారోగ్యంగా ఉన్నా, నువ్వు పేదవాడివైనా, నువ్వు ధనికుడివైనా, నీవు పొలాలున్నా, ఇళ్ల స్థలాలున్నా, మోటార్ బైకులు ఎన్నున్నా, ఏమున్నా లేకపోయినా ఖచ్చితంగా మాత్రం నువ్వేం చేయాలి? మారు మనసు పొందాలి. ఒకసారి నేను మా సంఘంలో ఉన్న వారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏమనంటే, ఇగో మన చిన్నపిల్లలు ఉన్నారు, నేను చేసిన పొరపాట్లు కూడా చాలా ఉంటాయి. ఎందుకనంటే చూడండి, నా కుమారుడు చిన్నవాడిగా ఉన్నప్పుడు నేను అతని రక్షణలో కూర్చోబెట్టలేకపోయా. కాబట్టి ఈరోజు కూడా నేను బాధపడుతూ ఉన్నా, ఈరోజు కూడా నేను బాధపడుతూ ప్రార్థన చేసుకుంటా ఉన్నా.
ఏంటి ఇంకా సంఘంతో ప్రార్థన చేపిస్తా ఉన్నాం. అయితే ప్రియదేవులారా, దేవుడు తన మహాకృపను బట్టి ఏంటి మరి ఎంతో మార్పు అనేది నా కుమారుడి జీవితంలో దేవుడు తీసుకొచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియ సహోదరుడా, ఏంటి పూర్తి మార్పు అంటే క్రీస్తు యేసు రక్తంలో కడగబడాలి. క్రీస్తు యేసు రక్తంలో కడగబడాలి. సరే, నేను మరి కొంతమందితో చెప్తా ఉన్నాను, అయ్యా ఇదిగో మారు మనసు పొందాలి, ఇదిగో మీ అమ్మాయికి లేదా మీ అమ్మాయిని రక్షణలో కూర్చోబెట్టి మీ అబ్బాయిని రక్షణలో కూర్చోబెట్టంటే కొందరు ఏమంటారంటే వీళ్ళు చిన్నవాళ్ళుగా ఇప్పుడే ఎందుకు అని అంటా ఉంటారు. ఏంటి పరిశుద్ధ గ్రంథం ఏమని సెలవిస్తుందో తెలుసా? చూడండి, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం. త్వరగా ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం. త్వరగా దుర్వార్తలు మనం వింటా ఉన్నాం. ఏంటంట? ఏ దినములు రాకముందే దుర్దినములు రాకముందే ఎక్కడికి రాకముందే ఆ దుర్దినాలు మన దగ్గరికి మన ఇంటికి రాకముందే. అర్థమవుతుందా మీకు? ఆ దుర్దినాలు ఎక్కడికి రాకముందే ఇవాళ ఒక దుర్దినాలు మనం ఈ భయంకరమైన దుర్దినాల్లో ఉన్నాం. అవునా కదా? చూడండి, ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఆ భయంకరమైన దేవులారా, ఇదిగో మరి ఆ దుర్మార్గమైన దుర్వార్త ఏంటి అని అంటే కరోనా. ఇది అందరిని కూడా నశింపజేస్తూ ఉంది, నెమ్మది లేకుండా చేస్తుంది. చూడండి, ఒక ఖైదీని జైల్లో పెట్టినట్లుగా ఈ రోజున మన ఇళ్లలోనే పరిమితం అవ్వాల్సిన పరిస్థితి. అవునా కదా? స్వేచ్ఛగా తిరిగే ప్రతిమలరా అని తిరిగే ఆ మనిషి వల్ల చూడండి, ఒక పంజరంలో చిలుకను బంధించినట్లుగా బంధించవలసిన పరిస్థితి వచ్చేసింది. ఎందుకు వచ్చింది ఇది? దేనికి? చూడండి ప్రియ దేవులారా, ఈ రోజున ఒక దుర్వార్త అది ప్రియ దేవులారా తొలగిపోవాలని చెప్పేసి దాని కొరకు ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో ఆలోచనలు చేస్తా ఉన్నారు. కాబట్టి ప్రియ దేవులారా, ఆ దుర్వార్త అనేది అది నీ ఇంటి దగ్గరికి రాకముందే, ఈ భయంకరమైన దుర్దినాలలో ఆ దుర్వార్త నీ ఇంటి దగ్గరికి రాకముందే, నీ గుమ్మం దగ్గరికి రాకముందే నువ్వేం చేయాలంట? అక్కడ రాయబడుతున్నమాట అదే, దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరంలో రాకముందే. ఉందా? ఎవరికైనా సంతోషం ఉందా? సంతోషం ఉందా? సంతోషం లేదు ఎవరికి. రాకముందే తేజస్సులకు సూర్య చంద్ర నక్షత్రములకు చీకటి కమ్మకు ముందే, వాన వెలిసిన తర్వాత మరలా మేఘములు మరలా రాకముందే. ఎప్పుడంట ఏమా? ఎప్పుడు అది బాల్యం అంటే ఎప్పుడు? ఇవాళ అయ్యగారు మాకు ఇంటి కోసం ప్రార్థన చేయండి, స్థలం ఉంది కానీ ఇల్లు కట్టుకోలేకపోతున్నాం, ఇంటి కట్టుకోవడం కోసం ప్రార్థన చేయండి, పిల్లల పెళ్ళిళ్ళ కోసం ప్రార్థన చేయండి. ఇటేనండి ఏమా? అప్పులు తీరిపోయేటట్టుగా ప్రార్థన చేయండి. లేకపోతే ఒంట్లో బాగోలేదు, ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. ఎవరో మాకు డబ్బులు ఇవ్వాలి, వాళ్ళు ఇవ్వట్లా, ఇచ్చేటట్లుగా ప్రార్థన చేయండి. కానీ మా ఆయన రక్షణ పొందట్లేదు అయ్యారు, మా పిల్లలు మారుమనసు పొందట్లేదు అయ్యారు. కాబట్టి ఇదిగో మా ఇంట్లో ఉన్న మా భర్త, మా పిల్లలు మారుమనసు పొందాలి, దానికోసం ప్రార్థన చేయండి అని రక్షణ కొరకు, నీ కుటుంబం రక్షణ కొరకు నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నావా? చేయించుకుంటున్నావా? అవసరంలా. మారుమనసు పొందిన వారు కూడా వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడే రక్షణ పిల్లలు, చిన్న పిల్లలు ఆ చిన్న పిల్లడు కూడా మారుమనసు పొందకపోతే ఆ దుర్వార్త ఆ పిల్లోడి దగ్గరికి వస్తే ఏం చేస్తావు తల్లి? ఏం చేస్తావు తండ్రి? అర్థమవుతుందా? మారుమనసు పొందలేదండి, దుర్వార్త. అవునా కదా? ప్రజలారా, కరోనా అనే వైరస్ నిన్నటి వరకు మొన్నటి వరకు 10,000 మందిని మింగేసింది.
ఆ 10,000 మందిలో ఒకవేళ మనలో ఉన్న వారు ఎవరైనా ఒకరు ఉంటే ఏం చేయగలుగుతాం? అప్పుడు గుండెలు బాధకుంటే సరిపోయిందా? ప్రలాపిస్తే సరిపోద్దా? ప్రాధేయపడితే సరిపోద్దా? అయ్యో ఇదిగో ఈ భయంకరమైంది నా దగ్గరికి రావాలా, నా పిల్లల దగ్గరికి రావాలా అని ఏడిస్తే సరిపోద్దా? అది రాకముందే నువ్వేం చేయాలి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీ 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 పిల్లల యొక్క బాల్య దినములోనే నీవు వారిని రక్షణ మార్గంలో కూడా నడిపించాలి. హల్లెలూయా. మారు మనసు ఇప్పుడే ఏంటంటే ఇప్పుడే కాదు నీ పిల్లలు చేతులారా, నీ కుమారుడు కుమార్తెను ఏంటి చేతులారా నీవే నరకానికి పంపించేస్తావు. జాగ్రత్త. చేతులారా ఏంటి చేతులారా రక్షణలో కూర్చోబెట్టకుండా, రక్షణ పొందనీయకుండా నీ కుమారునో నీ కుమార్తెనో నరకంలోకి పంపించేస్తున్నావు, తోసేస్తున్నావు నీవే. కాబట్టి ఖచ్చితంగా ఏంటి మన పిల్లల దోషాలు పోవాలి. మన దోషాలు పోవాలంటే క్రీస్తు యేసు రక్తంలో కడగబడాలి. అందుకని ఇక్కడ ఏంటి యెషయా గారు అనుకున్నాడు. యెషయా గారితో దేవుడు చెప్తున్నాడు, ఇదిగో ఇది నీ పాపములకు తగిన కనుక నీ పాపములకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషం తొలగిపోయిను. ఇప్పుడు చూడండి ప్రియమిత్రులారా, దోషం అంతా పోయిన తర్వాత ఇప్పుడు ప్రభు అన్నాడు ఆయన పని కొరకు ఎవరిని పంపాలి, ఎవరు వెళ్తారు నా నిమిత్తం, ఎవరు వెళ్తారంటే ఇప్పుడు యెషయా గారు ఏమంటున్నాడు తెలుసా? ఏంటి చదువమ్మా. అప్పుడు నేను ఎక్కడికి వడ్డీ డబ్బులు కోసమా? అప్పులు అడుగురమ్మా. ఏంటి లోన్లు పెట్టుకోవటానికా? ఎక్కడికి? అరే ఆగమ్మా, ఎక్కడికి ఏమ్మా? ఎక్కడికి వెళ్ళాలంట? లోకంలో నశించిపోతున్న వారు ఎంతోమంది ఉన్నారు, అవునా కదా? నశించిపోతున్న వారికి అవసరమైంది ఏంటి? సువార్త, శుభవార్త. అందుకనే పరిశుద్ధ గ్రంథం ఏమని చెప్తుందంటే, ఆనాడు యేసుక్రీస్తు ప్రభువు పుట్టినప్పుడు ఏంటి దూతలు గొల్లల దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నారు, ఇదిగో సర్వలోకమునకు మరి సంతోషకరమైన సువార్తమానం నేడు మీకు మేము తెలియజేస్తున్నాం. ఏంటంటే నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. మీ పాపము నుండి ఆయనే మిమ్మల్ని రక్షిస్తాడు. కాబట్టి ఇప్పుడు ఏంటి? ఇదిగో నశించిపోతున్న వారి దగ్గరికి ఒక సువార్త మనం వెళ్ళాలి, యేసు ప్రభువు వార్త వెళ్ళాలి. ఏంటి మరి వెళ్తుందా? వాళ్ళ మారు మనసు పొందావు, నువ్వు దేవుని గురించిన ప్రకటన ఒక్కటైనా చేయగలుగుతున్నావా? ప్రార్థన చేయగలుగుతున్నావా? ఎందుకనంటే ఆ వాక్యంలోనికి నువ్వు వెళ్ళట్లేదండి, ఏదో పైన భక్తి. ఏంటి ఇక్కడ ఒక గీత గీస్తే అక్కడ కూర్చున్నాం, అక్కడ ఇంకో 2 గీతలు గీస్తే అక్కడ కూర్చున్నాం. అంటే ఇక్కడ ఒక మాట మాట్లాడితే ఇక్కడ ఉంటున్నాం, అక్కడ ఇంకెవరైనా 2 మాటలు మాట్లాడితే అక్కడికి వెళ్తాం. ఇంకా అక్కడేంటి ఇంకో 4 గుంపుగా కూడా ఉన్నారు, అక్కడికి వెళ్తున్నాం. ఏంటి అక్కడ కొద్దిగా ఎక్కువ కూడా ఉన్నారు, ఏంటి అక్కడికి వెళ్తున్నాం. ఈ మాట్లాడుతున్నాం, ఆ మాట్లాడినాం, అన్ని మాటలు వింటున్నాం. అన్ని మాటలు విని అన్ని మాటలతో నీవు ఏంటి పాడైపోతా ఉన్నావు. అర్థమవుతుందా? ఏంటి అన్ని ఆలోచనలు నీళ్ళకి వస్తా ఉన్నాయి, అందరి సంగతులు తెలుసుకుంటున్నావు. కానీ నీ సంగతి ఏంటో నువ్వు తెలుసుకోలేకపోతా ఉన్నావు. అర్థమవుతుందా? జ్ఞాపకం చేసుకో సహోదరుడా, ప్రభు మాట్లాడించిన వల్ల దోషం పోయిన తర్వాత, పాపాలు కడగబడిన తర్వాత మనసు ప్రశాంతంగా ఉంది. ప్రశాంతం ఉన్న ఈ వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమనంటే నేను ఎవరిని పంపాలి? ఎక్కడికి? మనుషులను రక్షించడానికి నేను ఎవరిని పంపాలి అని ఆయన అంటున్నప్పుడు అప్పుడు యెషయా గారు ఏమన్నాడంటే, నేనున్నానయ్యా, నన్ను పంపించు. హల్లెలూయా. అదే నాకు రాయబడిన మాట. ఏమ్మా ఇప్పుడు చదువు. ప్రభు సెలవీగా వింటిని అంతటా చూడండి, చిత్తగించుము, నేనున్నానని నన్ను పంపమనగా నీవు పోయి ఈ జనులతో ఇట్లనేమో మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూస్తుందురు గాని తెలుసుకొనకుంటున్నారు. వారు కన్నులతో చూసి
చెవులతో విని హృదయంతో గ్రహించి మనసు మార్చుకొని ఏంటి స్వస్థత పొందకపోనట్లు ఈ జనుల హృదయము ఏంటి ఏం చేసిందంటండి? ఏం చేసిందంట? ఏంటి మనం అంటాం ఒక్కోసారి ఏమంటారంటే వాడు జోకరబడికి ఎంత కొవ్వు పట్టిందో అంటారా? అనరా? నువ్వనేది కాదు, దేవుడే చెబుతున్నాడు, నీకు ఎంత కొవ్వు పట్టిందిరా బాబుకి. అవునా కాదా? ఏమంటారు? ఈ జనులు కొవ్వు చేసి కొవ్వెక్కి వారి చెవులు మందమైపోయి చూసారా ఏమైపోయిందంటే ఇప్పుడు ఎనట్లా ఇక దేవుడు అన్నాడు, అనవసరం ఈ కొవ్వెక్కిన మనుషుల్ని ఏం చేయాలంటే వారి చెవులు మందం చేసేయాలి. ఇక ఎందుకని? బైబిల్ ఒక మాట ఉంది, సమాధాన సంబంధమైన సంగతులు వినపడకుండా ఏంటి దేవుడే చేసేస్తాడు. అది చేసేసాడు అనుకోండి, శత్రువులు చుట్టూ కట్టేస్తాడు. ఇప్పుడు ప్రధానమైన శత్రువు మనకి ఎవరండి అమ్మా? వాడు ఒకే అది అసలు ఏంటి ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ప్రతిమిలరా మనుషులు ఇదిగో మాకు శత్రువు ఎవరా అంటే ఇప్పుడు ఇంటి పక్కనోడు కాదు, ఇంటి ముందోడు కాదు. ఏంటి ఎవరంటే ఇప్పుడు ప్రధానమైన శత్రువు సాధారణ పక్షే. కానీ ఏంటి ఇప్పుడు వాడి రూపంలో బయటకు వచ్చింది ఏంటి? ఇప్పుడు కరోనా. అవునా కాదా? కాబట్టి ఈ శత్రువులు అయిపోవాలంటే, ఈ శత్రువు హతమార్చబడాలంటే ఏంటి ప్రతిమిలరా నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటో తెలుసా? ఏం జాగ్రత్త తీసుకోవాలి తెలుసా? ఏమ్మా ఏ జాగ్రత్త తీసుకోవాలి? నిజమే, మరి చెప్తా ఉన్నారు, శుభ్రంగా చేతులు కడుక్కోవాలి ఏంటి ఇవన్నీ, ఇది ఒకే. కానీ మరొక జాగ్రత్త ఏంటండి? ఏంటంట చెప్పండి, అది కూడా చెప్పండి. ఇప్పుడు ఖచ్చితంగా ఈ మాట విన్న తర్వాత ఏంటి మనందరం శుభ్రంగా చేతులు కడుక్కొని మాత్రమే ఏమైనా తినగలుగుతున్నాం, ఏమైనా తాగగలుగుతున్నాం. అవునా కదా? ఇది ఒక జాగ్రత్త, మంచిదే. కానీ మరొక జాగ్రత్త ఏంటి ఇప్పుడు? అది చెప్పండి. చేతులు కడుక్కోకపోయినా వచ్చేది అంటే రాకపోదు. అవునా కదా? కానీ వచ్చిందని ఎదుర్కోవాలి అని అంటే ఖచ్చితంగా నీవు వాక్యాన్ని అనుసరించాలి. అంటే వాక్యం ఏమని చెబుతున్నావు? మారు మనసు పొందాలి అని. మారు మనసు పొంది నువ్వేం చేయాలి? దైవ చిత్తమును నెరవేర్చాలి. ఇది చేయాలి అంతే. అప్పుడు నువ్వు సురక్షితంగా ఉంటావు. హల్లెలూయా. అప్పుడు నువ్వు క్షేమంగా ఉంటావు. అప్పుడే నువ్వు ఆనందించగలుగుతూ ఉంటావు. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రభు మాట్లాడుతున్నారు. అదే ఇక్కడ కీర్తన గ్రంథం 112వ కీర్తన 7వ వచనంలో 8వ వచనంలో ఈ మాటను మనం చూస్తా ఉన్నాం. మరొకసారి చదువుకుందాం. చదవండి అమ్మా. కీర్తన గ్రంథం 112వ కీర్తన 7, 8. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును, వాడు దుర్వార్తకు జడియడు, వాని మనసు స్థిరముగా నుండును. ఏంటి? తన శత్రువుల విషయమై తన కోరిక ఏంటి నెరవేరు వరకు వాడు భయపడడు. హల్లెలూయా. ఇప్పుడు మన ప్రధానమైన శత్రు ఏంటి? సాతానుడే. కానీ వాడి రూపంలో ఇంకోటి వచ్చింది బయటికి. ఏంటంట? కరోనా. వీడు లైవ్ అయిపోయేంతవరకు కూడాను ఏంటి వాక్యాన్ని అంగీకరించేవారు భయపడరు. హల్లెలూయా. ఎందుకంటే మన దేవుని మాట మనం వింటున్నాం కాబట్టి సురక్షితంగా ఉంటాం. హల్లెలూయా. క్షేమంగా ఉంటాం. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యం మనల్ని ఆశీర్వాదకరంగా ఉంచింది. దేవుని యొక్క వాక్యం మనల్ని ఏంటి సంతోషంగా ఉంచింది. దేవుడు తన రెక్కలతో మనల్ని కప్పుతాడండి. చూడండి, చివరిగా నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. చూద్దాం. కీర్తన గ్రంథం ఏంటి 91వ కీర్తన. కీర్తన గ్రంథం 91వ కీర్తన. కీర్తన గ్రంథం 91వ కీర్తన. ఒక్క నిమిషం, మొదటి నుంచి చదవండి. మహోన్నతుని చాటున నివసించువాడే ఏంటి? సర్వశక్తుని నీడన విశ్రమించువాడు ఆయనే నాకు ఆశ్రయము. ఎక్కడ ఏ విషయం మనకు ఆశ్రయం? ఆయన అన్ని విషయాల్లో మనకు ఆశ్రయం ఆయనే. ఏంటి? దేవులారా, ఈ రోజున
కరోనా విషయంలో కూడా దేవుడే మనకి ఆశ్రయం. హల్లెలూయా. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొనిన నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. ఏంటి? కరోనా అనే భయంకరమైన తెగుల నుండి ఏం చేస్తారంట? హల్లెలూయా. పేట కాని ఉరి అంటే ప్రజెంటులరా, ఇప్పుడు సాతాను మనకు ప్రధానమైన శత్రు, వాడి రూపంలో బయటకు వచ్చింది కరోనా అనే వైరస్. ఇది పెద్ద ఉరి అయిపోయింది అందరికీ, అవునా కదా? కాబట్టి అందుకనే ఇక్కడ ప్రజెంటులరా, ఆ కరోనా అనే ఉరి నుండి ఆయన మనల్ని ఏం చేస్తారంట? దేవుడు తప్పిస్తాడు, విడిపిస్తాడు. ఏంటి నాశనకరమైనది ఏంటంటే ఇదే. దీని నుండి మనల్ని రక్షిస్తాడండి. ఏం చేస్తాడంటే ఇప్పుడు ఏం చేస్తాడు? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన రెక్కలతో మనల్ని కప్పుతాడంట. హల్లెలూయా. నేను ప్రత్యక్షంగా నా దేవుని యొక్క కృపను నేను చూశానండి. నిజంగా నా విషయంలో నేను ప్రత్యక్షంగా నా దేవుడు నా జీవితంలో చేసిన కార్యాలు ఎన్నో ఉన్నాయి, నేను చూశాను. అందులో ఒకటి నేను చెప్తా ఉన్నా. దేవుని బిడ్డలారా, నాకు వివాహమైన కొత్తలో దేవుడు కుమార్తెనిచ్చాడు. ఆ కుమార్తెకి ఒక సంవత్సరం అంతే, సంవత్సరంన్నర అనుకుంటా బహుశా. అమ్మగారు మళ్ళా ప్రెగ్నెంట్తో ఉంది. వినోష్ బాలు గర్భంలో ఉన్నాడు. దేవుని బిడ్డలారా, కన్యా నెల దగ్గరికి వచ్చింది, 9వ నెల. అప్పుడు 9వ నెల నిండు సోలాలు. సరే, మేము మా అత్తగారింటికి వెళ్ళినప్పుడు మా చిన్నత్తగారింటి దగ్గర మేము పండుకున్నాం ఇంట్లో. అయితే లోపల గాలి ఆడట్లేదని చెప్పేసి బయటకు వచ్చాం. చాలాసార్లు చెప్పాను ఈ విషయం. నేను బయటకు వచ్చాం, బయట పండుకున్నాం. ఈ లోపల అమ్మగారికి ఎందుకు మెలకు వచ్చింది. వచ్చినప్పుడు నన్ను లేపింది. నేను లేచిన ఏంటమ్మా అన్న. చూస్తే మా మందు పక్కనే మేకను కట్టేశారు. మేకలు తీసేశారు, కానీ కట్టేసిన మేక దగ్గర, ఆ స్తంభం దగ్గర కత్తి పొట్టేశారు. సరే, ఈ కంది పొట్టు తినడానికి ఊరిలో వదిలేస్తారు కదా, ఊరి మీద వదిలేస్తారు. ఏంటి? ఆంబోతులు. ఈ ఆంబోతు ఏం చేసిందంటే, అదిగో కట్టేసిన మరి ఆ స్తంభం దగ్గర కంది పొట్టు అది తింటానికి వచ్చింది. సరే, అమ్మగారు నన్ను లేపింది. పక్కనే మంచం కానుకొని, ఇది మంచం ఇక్కడే. సరే, అమ్మగారు నన్ను లేపినప్పుడు సరే నేను లేచి హాయ్ అన్నాను, వెళ్ళిపోయింది. సరే, నేను అలా నిద్ర, మళ్ళీ కన్ను నాకు అలా అంటింది. కన్ను అలా అంటింది. నాకు దర్శనం కనపడుతుంది. ఆకాశంలో నుంచి, అంటే మా మీదకి చీకటి అలా ఆవరిస్తూ ఉంది. ఆకాశంలో ఒక హస్తం వచ్చి ఆ చీకటిని అలా నెట్టేస్తుంది. చాలా పెద్ద హస్తం, చాలా పెద్ద హస్తం చీకటిని అలా నెట్టేస్తా ఉంది. ఇది ఇలా జరుగుతూనే ఉంది. ఆంబోతు ఆవుని తరిగిందండి. ఆ ఆవు వెనకాల నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి మా మేల నుంచి దూకింది. మా మేల నుంచి దూకేటప్పుడు ఏమైందంటే, దాన్ని 2 కాళ్ళు ఇలాగా మా తల దగ్గర ఉన్న పట్టి మీద వేసింది. ఈ పట్టి ఇరిగిపోయింది, అడ్డపట్టి ఇరిగిపోయింది. తర్వాత ఈ 2 కాళ్ళు మళ్ళా తీసి ఎదరపట్టి మీద వేసిందండి. ఎదరపట్టి కూడా ఇరిగిపోయింది, కాళ్ళ దగ్గర ఉన్నది కూడా. ఇది ఇలా జరిగింది. అయితే దేవుళ్ళరా, అడ్డపట్టిలు, నిలువు పట్టిలు, కోళ్ళు కూడా ముక్కలైపోయింది. మంచంలో ఉన్న అమ్మగారికి కానీ, నాకు కానీ, పిల్లకి కానీ, కడుపులో ఉన్న వినోషికి కానీ ఏ విధమైన అపాయం లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఏం చేశాడు? ఆయన రెక్కలతో కప్పాడు. ఈ ప్రత్యక్షత, ఈ అనుభవం నీకు ఉందా నీ జీవితంలో? దేవుళ్ళరా, వేటకాని ఊరి నుండి, నాశనకరమైన తెగుల నుండి మనల్ని తప్పించేవాడు, విడిపించేవాడు, తన రెక్కలతో మనల్ని కప్పేవాడు ఆయన. హల్లెలూయా. అందుకనే దేవుళ్ళరా, ఆయన మాటలు మనం వినాలి. వినటమే కాదు, ఆయన మనం అనుసరించాలి. కాబట్టి దేవుని యొక్క ఉపదేశమును అంగీకరించి వాటిని బట్టి నడుచుకునేవాడు సురక్షితంగా ఉంటాడంట. హల్లెలూయా. దేవుని ఉపదేశాన్ని విని దాన్ని అనుసరించేవాడు నెమ్మదిగా ఉంటాడంట.
నెమ్మదిగా ఉంటాడు. హల్లెలూయా. ఇవాళ మనుషుడు నెమ్మదిగా లేదు. ఎవరికి ఉంది నెమ్మది? ఎందుకు లేదు నెమ్మది? అన్నీ ఉంటాయి, అందరూ ఉన్నారే ఏంటి ఎదుగులరా, చుట్టూ మనుషులు ఉంటారు, కొట్టుకులాడుతూ ఉంటారు అంటారు. అవునా కదా? కొట్టుకులాడుతూ ఉంటారు. కొట్టుకులాడే సమయంలో కూడా భయం ఏర్పడింది. ఎవరైనా వెళ్ళిపోతుంటే ఇట్ట అంటానే ఇట్ట కళ్ళేసి ఇట్ట చూస్తా పెట్టుకొని లాగుతూ ఉంటారు. అవునా కదా? భయం, నెమ్మది లేదు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు మాట్లాడించున్నాం. భయంకరమైన దుర్వార్తలు మనం వింటూ ఉన్నాం. ఆ దుర్వార్త అనేది మన గుమ్మం దగ్గరికి రాకముందే మనం దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించాలి. వాక్యాన్ని బట్టి మనం నడుచుకోవాలి. వాక్యాన్ని త్రోసిపుచ్చావా? జాగ్రత్త. వాక్యాన్ని కాదనుకున్నావా? జాగ్రత్త. వాక్యం నాకెందుకు లేదు అనుకున్నావా? జాగ్రత్త. ప్రియదేవుడు బిడ్డలారా, ఎవరింటి దగ్గర ఆగిపోయిన దుర్వార్త రేపు నీ ఇంటి దగ్గర ఆగొచ్చు చెప్పలేము. ఇవాళ కరోనా అనేది ఒకవేళ దేవుడు కొట్టివేశాడనుకో మరొకటి వస్తుంది అంతే. ఏంటి? దాన్ని కూడా దేవుడు కొట్టేశాడు అనుకోండి, ప్రార్థన ద్వారా మరొకటి వస్తుంది. దేవుళ్ళరా, కొట్టివేయి పడుతున్నప్పుడు అది కొట్టివేయి పడకముందే నువ్వు ఒక తీర్మానం చేసుకో. అది కొట్టివేయబడిన తర్వాత తీర్మానం నుంచి తొలగిపోకుండా ఆ తీర్మానాన్ని స్థిరపరచుకో. దేవుళ్ళరా, దేవుడు నీకు ఏ సంగతులు అయితే బోధిస్తున్నాడో నువ్వు వాటిని బట్టి అనుసరించు. మారు మనసు పొందలేదా? మారు మనసు పొందు. మారు మనసు పొందావా? ఇంకా ప్రభు కొరకు నమ్మకంగా బ్రతుకు. క్రమాలను అనుసరించు. చక్కగా దైవజనులతో కలిసి, సహవాసంలో సంఘముతో కలిసి ప్రార్థన చేయి. దేవుళ్ళరా, నువ్వు సురక్షితంగా ఉంటావు. నువ్వు నెమ్మదిగా బ్రతుకుతావు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించేవారు ఈ విధంగా ఉంటారని ప్రభు పేరు నేను ఈ వాక్యం ద్వారా తెలియజేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నా. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలోంచి కళ్ళు మూసుకోనండి. సర్వోన్నతుడైన మా తండ్రి, కృపామయుడైన స్తోత్రం. ఈ యొక్క ఆరాధన క్రమాన్ని మీరు జరిగించారు. మీకు వందనాలు. మాకు మీరు తోడై ఉన్నారు. అంతవరకు మీరు మాతో మాట్లాడారు. స్తోత్రం. మా ప్రభా, మేము ఎలా ఉండాలో, మేమేం చేయాలో మా ప్రభా మీరు మాకు తేటగా మీరు మాకు తెలియజేశారు. మా ప్రభా, మా తండ్రి, ఇదిగో మాకు సంబంధించిన వారిలో, మా బంధువుల్లో, మా రక్త సంబంధికుల్లో, మా తోబుట్టువుల్లో నాయన, అలాగనే మా పిల్లల్లో ప్రభా ఎంతోమంది మారు మనసు పొందని వారు ఉన్నారయ్యా. మా స్నేహితుల్లో ఎంతోమంది మారు మనసు పొందని వారు ఉన్నారయ్యా. మాకు తెలిసిన వారిలో ఎంతోమంది మారు మనసు పొందని వారు ఉన్నారయ్యా. మా గ్రామంలో ఎంతోమంది మారు మనసు పొందని వారు ఉన్నారయ్యా. మారు మనసు పొందాలని మీరు చెప్పారు. మీ స్తోత్రం. అందరూ కూడా మారు మనసు పొందినట్లుగా వచ్చి అలాగనే ప్రభా నీకు అతని జ్ఞాపకం చేసుకుని ఆయన మీ స్థుతులు మా ప్రభా మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా ఇదిగో ప్రభా, అయ్యా మారు మనసు పొంది ఇంకా నిర్లక్ష్యంతో నాయన క్రమాలకు రాకుండా, అయ్యా క్రమాలను అనుసరించకుండా ఏమైందిలే ఏంటి అన్నట్లుగా ఉంటున్న వారిని కూడా క్షమించి మా ప్రభా ఇకనైనా వారు తీరు మార్చుకొని చక్కగా నేను వెంబడించినట్లుగా చేయండి. మీ స్తోత్రాలు. నేను సరిగా ఉన్నాను అనుకుంటున్నాను ప్రభా. అది నాయన సరిగా లేవని మీ వాక్యం ద్వారా మాకు అర్థమవుతుంది. మా ప్రభా ఇదిగో నాయన, మా ప్రభా మేము యథార్థంగా ఉన్నామనుకుంటున్నాం ప్రభా. కానీ నీ వాక్యాన్ని మేము ముందు పెట్టుకున్నప్పుడు మాకు అర్థమవుతుంది అయ్యా, మేము ఎన్ని పొరపాట్లు చేస్తున్నాము, ఎన్నిసార్లు మేము నాయన మీ వాక్యాన్ని అయ్యా వ్యతిరేకించి నడుచుకున్నాం మాకు అర్థమవుతుంది అయ్యా. మా ప్రభా వాక్యాన్ని వ్యతిరేకించి నడుచుకోకుండా వాక్యానికి లోబడి నడుచుకొని ప్రభా మీ చిత్తాన్ని అనుసరించినట్టుగా మాకు అందరికీ సహాయం చేయమని మా ముందు మీరు ఉంచిన మా ప్రభా ఈ పని అంతయు ప్రభా మా ఊపిరి తుది వరకు నాయన అంతవరకు కొనసాగించినట్టుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగనే ప్రభా ఈ సమయంలో మా తండ్రి నాయన మా ప్రభా నీకే వందనాలు తెలుస్తున్నాం. ఈ భయంకరమైన కరోనాను ప్రభా నజరేయుడైన యేసు నామములో బంధిస్తున్నాం ప్రభా. మీ స్తుతులు మా ప్రభా, దానికి ఎక్కడ ఎవరి మీద కూడా అధికారం లేకుండా వచ్చే ప్రభా మీ స్తోత్రాలు. ఈనాడు ప్రభా నాయన మా దేశ నాయకులు, మా రాష్ట్ర నాయకులు, అధికారులు తీసుకున్న నిర్ణయం ప్రభా అది సఫలీకృతం ఉన్నట్లుగా సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రభా ప్రతి వారు కూడా తగిన జాగ్రత్తలు పాటిస్తున్నాయినా మా ప్రభా ఇదిగో నాయన మమ్మల్ని మేము కాపాడుకుంటూ మా బిడ్డల్ని మా ప్రభా అయ్యా ఇదిగో మాకు నాయన రాబోతున్న తరాన్ని కూడా కాపాడుకోవడానికి నాయన మీ ప్రభా దయచేయమని నీకు వందనాలు చెల్లిస్తూ ఈ మా ప్రార్థన అంతా కూడా మీరు ఆలోచించి ప్రార్థన ప్రతి ఒక్కరు దయచేయమని మా రక్షకుడు యేసు నామములో ఈ ప్రార్థన అంతా కూడా మీకు మనం చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువా స్తోత్రం. మీ అందరికి వందనాలండి.
మరి ఈ సమయంలో మనం ప్రభు బలారాధన కార్యక్రమం ఉంది. అది ఒక 5 నిమిషాల్లో నేను ముగించేస్తాను. ఆ తర్వాత కానుకలు సమర్పణ చేసుకొని ఆ తర్వాత మన ఇళ్ళకి వెళ్ళిపోదాం. అమ్మా మరి ఈ కొద్ది నిమిషాలు ఎవరైనా సిద్ధపడిన వాళ్ళందరూ ప్రార్థన చేసుకొని అందరూ కూడా ప్రార్థన చేసుకొని మౌనంగా ఉండొద్దు ఎవరు.